మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి ఘాట్ దగ్గర పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, వివేక్, కొండా సురేఖ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నేతలు విహెచ్ జానారెడ్డిలతో పాటు పలువురు నేతలు పివికి నివాళులర్పించారు. ఇక దేశంలో అనేక సంస్కరణలకు పివి నరసింహారావు ఆద్యులు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ప్రధానిగా పివి బాధ్యతలు చేపట్టిన తన చాణక్యంతో వాటన్నింటినీ పరిష్కరించి దేశానికి మంచి భవిష్యత్తును అందించారంటూ కొనియాడారు. శ్రీ పివి నరసింహారావు గారు మన రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం. భారతదేశంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలకి ఆద్యులు శ్రీ పివి నరసింహారావు గారు. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ, వారు విద్యాపరంగా కానీ సామాజిక పరంగా కానీ తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఈ సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ దేశ ప్రధానిగా అత్యంత క్లిష్టమైనటువంటి సమయంలో బాధ్యతలు చేపట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సున్నితంగా పరిష్కరించి దేశానికి భవిష్యత్తును అందించినటువంటి గొప్ప ప్రధానమంత్రి. దేశ ప్రధానిగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ గతినే మార్చారు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉమ్మడి ఏపీ సీఎంగా, ప్రధానిగా విద్యారంగంలో పివి అనేక మార్పులు తెచ్చారని గుర్తు చేశారు. కీర్తిశేషులు పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. వారు దేశ ఖ్యాతిని నిలబెట్టడానికి ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి సంస్కరణలు, అనేకమైనటువంటి అంశాల్లో వారు మార్గదర్శకలు ఇచ్చినారు. ప్రధానమంత్రిగా అయిన తర్వాత దేశం తన కాళ్ళ మీద నిలబడడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా మారినారు.